లంచాలు తిని ఎన్ఓసీలు ఇచ్చినోడేమో మంచిగా ఫారెన్ ట్రిప్పులు తిరుక్కుంటే ఎంజాయ్ చేస్తుంటాడు. రూపాయి కూడా పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనుక్కొని ఒక ఇంటి మనిషి అవుదాం అనుకున్నోడేమో ఇట్లా పిల్లల్ని పట్టుకొని రోడ్డు పాలవుతాడు. మా అన్నయ్య లోపలికి వెళ్తే హ్యాంగ్ చేస్తున్నాడు. మా అన్నయ్య ఇప్పుడు కొన్న ప్లాట్ రెసిడెన్షియల్ జోన్లు ఉందా లేదా, ఎకరాల నుంచి వెళ్ళి గజాలకి కన్వర్జన్ అయ్యిందా లేదా, చుట్టుపక్కల నాలాలు గాని శ్మశానాలు గాని లేకపోతే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్స్ గాని ఉన్నాయా, ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నాయా ఆ ఏరియాలో, ఇట్లా ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే వాటన్నిటితోనే ఒక హెచ్ఎండిఏ ఫైల్ లాగిన్ అవుతుంది. మున్సిపల్ వాళ్ళ చెక్ లిస్ట్ మొత్తం ఓకే అయిన తర్వాతనే డీసీకి అప్లై చేస్తారు. ఈ స్టేజ్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి, ఏడీ వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి, తర్వాత ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అన్ని కూడా లీగల్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటారు. ఇవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఆ ఏరియాకి తగ్గట్టుగా మనం ఎంత ఫీ కట్టాలి